నమస్తే అండి, నేను రజా. చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో పెడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంటి, వీటి వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఏమన్నా వచ్చి సచ్చేనా అని చెప్పేసి చాలా మందికి డౌట్లు ఉంటాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ఇళ్లలో చాలా మంది దగ్గర కంప్యూటర్లు ఉంటాయి, లేదంటే చాలా మంది దగ్గర ల్యాప్టాప్లు ఉంటాయి. ఇలాంటివి కొన్ని లక్షల ల్యాప్టాప్లు కలిపి కూడా చేయలేనటువంటి పని ఒక క్వాంటమ్ కంప్యూటర్ చేస్తుంది. ఇప్పుడు కరోనా వచ్చింది కదా మొన్న, దానికి వ్యాక్సిన్ తయారు చేయడంలో ఉపయోగించేది క్వాంటమ్ కంప్యూటరే. ఏంటంటే ఆ నానో పార్టికల్స్ దగ్గరికి వెళ్ళిపోయి దానికి క్యూర్ చేసే విధంగా, దాన్ని చంపే విధంగా ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి ముందు కనిపెట్టగల సత్తా సామర్థ్యాలు క్వాంటమ్ కంప్యూటర్స్కి ఉంటాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో సినిమా టెక్నాలజీస్ మొత్తం కూడా క్వాంటంలోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ప్రతిదీ కూడా అసలు నార్మల్ కంప్యూటర్స్ అంటే ప్రకృతికి సంబంధించి వచ్చేటటువంటి విపత్తుల విషయంలో కావచ్చు, వర్షాలు ఎప్పుడు వస్తాయి, పిడుగులు ఎప్పుడు పడతాయి, తర్వాత అదేవిధంగా మన భూకంపాలు ఎప్పుడు వస్తాయి, సముద్రాలు ఉప్పెన్లు ఎప్పుడు వస్తాయి, వీటన్నిటికి సంబంధించి యాక్యురేట్ డేటాను తయారు చేయగల సత్తా సామర్థ్యం క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ మిక్స్ అయిన రోజున అంటే ఇంకొక దాదాపు ఎంత కాదనుకున్నా కానీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్లలో మీరు చూడనటువంటి అద్భుతాలు ఈ భూమి మీద చూడొచ్చు. సో అలాంటివి క్రియేట్ చేస్తాయి అనమాట. అలాంటిది మన రాష్ట్రంలో దీని ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగోపాధి అవకాశాలు అన్నీ కూడా కల్పించబడతాయి అన్నమాట. కాబట్టి అంటే సైంటిఫిక్గా కావచ్చు, ప్రతి దాని విషయంలో కావచ్చు, ఇది చాలా వ్యూహాత్మకంగా ఉపయోగపడబోతున్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్. సో ఈ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో ఇక్కడ అనేక రకాల పరిశ్రమలు రాబోతున్నాయి. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఆయన ఐటీలో ఒకప్పుడు ప్రొజెక్ట్ చేశారు, ఆ మాదిరి ఇప్పుడు ప్రొజెక్షన్ చేస్తున్నారు. కానీ ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనదే. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా ఐడియా ఉండదు. నార్మల్ కంప్యూటర్ అంటే ఓహో కంప్యూటర్ అంటారు. క్వాంటమ్ కంప్యూటర్ అంటే దాని ఉపయోగాలు ఏంటంటే అది ఎలా వర్క్ చేస్తుందంటే ఎవరికి కూడా తెలియదు. కాబట్టి చాలా మందికి తెలియదు. మీకు చెప్తున్నాను, చిన్న చిత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో లేకపోతే సంక్షేమ పథకాలు ఇవన్నీ దిగదుడిపోయి క్వాంటమ్ కంప్యూటర్ ముందు, క్వాంటమ్ వ్యాలీ ముందు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది క్వాంటమ్ వ్యాలీ. కాబట్టి దీన్ని మధ్యలోనే దీనికి ఒక కష్టకాలం రాకుండా, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కనుక చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాల్ని యాక్సెప్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది 2026 కల్లా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. బట్ అది డే బై డే దాని యొక్క ఫీచర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది అనమాట. దాని ఫలాలు ఏంటనేది మనం ఒక సంవత్సరం తర్వాత నుంచి చూస్తూ ఉండొచ్చు. సో అలాంటి క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ ఐటీ నిపుణులంతా కూడా వచ్చి ఇవాళ మీటింగ్లో హాజరవడం అయితే జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారితో నిన్న రాత్రి సమయంలో ఆయనతో ఒక భారీ స్థాయి మీటింగ్ కూడా జరిగింది అన్నమాట. అంటే డైనింగ్ మీటింగ్ అలాంటిది ఒకటి జరిగింది. ఈ రోజునైతే భారీ స్థాయిలో చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో ఐటీ మొత్తాన్ని కూడా మన వైపుకి తీసుకురాబోతుంది. ఆ దేశంలో ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి తెప్పించినారు. దీనికోసం కొన్ని రాష్ట్రాలు ఎంపర్లాడుతూ ఉంటాయి, కానీ మన రాష్ట్రానికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సో తక్కువ అంచనా మనకి రాజకీయాలకు ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, లేదా ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలా, మాట్లాడాలా, పోస్టు పెట్టాలా, తర్వాత ప్రజలకు తెలియజేసే విధంగా చేయాలా. ఎందుకంటే ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చేసింది, అసలు వాటితో కంపారిజనే కాదు ఇలాంటివి. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మీరు కూడా తప్పనిసరిగా పోస్టులు పెట్టండి క్వాంటమ్ వ్యాలీ రిలేటెడ్. ఎందుకంటే ఇంకా జనానికి ఎక్కువ తెలడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఉద్యోగ కల్పనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోద్దు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను తర్వాత వీడియోలు ఇస్తాను. చాలా వీడియోలు వస్తాయి అనమాట ఈ క్వాంటమ్ కంప్యూటర్ రిలేటెడ్కి సంబంధించి. సో వీలైతే అది ఎలా పనిచేస్తుంది ఏందనే దానికి సంబంధించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. బట్ మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో, మనకి రాజకీయాలకి ఎన్ని మనస్పర్ధలైనా ఉండొచ్చు, అదే ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళకైనా, బట్ ఇది మన భవిష్యత్తుని తలరాత్రి మార్చబోతున్నటువంటి ఒక ప్రాజెక్టు. దయచేసి గుర్తించండి. దీని మీద రాజకీయాలు చేయడం ఆపండి. ఎవరైనా రాజకీయం చేయాలనుకుంటే ఇది చాలా మంచి ప్రాజెక్టు, మన తలరాత్రి మార్చేటటువంటి ఒక ప్రాజెక్టు.